అందరికి వందనాలు. యేసు ప్రభు నామములు అందరికి వందనాలు. అందరికి వందనాలు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము బైబిల్ ఉన్నవారు అపోస్తుల కార్యాలు, అపోస్తులకు ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఇంకా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వాక్యం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చాలు, వారిని ఉంచిరి. మనం ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తే అపోస్తుల కాలాలలో దేవుడు అద్భుతాలు విరివిగా చేసినట్లుగా చూస్తాం మనం అపోస్తుల కాలాల్లో. ఎందుకంటే సంఘం అనేది విస్తరించబడాలి. సంఘం విస్తరించబడాలి కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా బలమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఈ పై భాగంలో మనం చూస్తే ప్రజల మధ్య అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు అపోస్తుల చేత చేయబడుచుండెను అని ఉంది. అక్కడ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అపోస్తుల ద్వారా చేయబడుచుండెను. ఇది రాను రాను ఎలా వచ్చేసిందంటే, ఆ పేతురు నా కొరకు ప్రార్థన చేస్తేనే సరిపోదు, కనీసం పేతురు వెళుతుంటే పేతురు నీడైనా నా మీద పడితే చాలనుకున్నారు ఆ రోజుల్లో. అందుకని పేతురు వస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు అనేక మంది జనులను, ఆ రోగులను మంచాల మీద పరుపుల మీద మోసుకొచ్చేవాళ్ళంట. ఎందుకు? పేతురు ప్రార్థన చేయబడలే. పేతురు నీడ కానీ మా వ్యక్తి మీద కానీ పడితే, లేదా పేతురు వస్త్రాన్ని కానీ నేను ముట్టుకుంటే, పేతురు యొక్క చేతి కుర్చీలు కానీ నడికట్లు కానీ నాకు తగిలితే నేను బాగైపోతాను అని గొప్ప ఫెయిత్ ఆ రోజుల్లో ప్రజల్లో ఉండింది. బైబిల్ చెప్పే మాట కూడా ఏంటంటే, ఏదైనా సరే విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరి చేతనా ప్రార్థన చేయించుకో, ఎవరన్నా ప్రార్థన చేయని, ఫలాని వ్యక్తి మీద ఒక గురి ఉన్నప్పుడు, ఒక ఫెయిత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మేలు చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి అనారోగ్యం బాగలేదు. మన క్రైస్తులుగా ఏం చేస్తామంటే, ఏ హాస్పిటల్కి పోవాలా అని డిస్కషన్ చేసుకుంటుంటాం మనం. ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది. ముందు నమ్మకం ఎవరి మీద ఉంచుతాం? మనం దేవుని మీద నమ్మకం ఉంచుతాం. క్రియ, విశ్వాసం రెండు ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు హాస్పిటల్కి పోతాం, ఆలోచన చేస్తాం, పలానా హాస్పిటల్, అమ్మో ఆడుకొద్దయ్యో డబ్బు బాగా తినేస్తారు వాళ్ళు. ఇంకొక హాస్పిటల్, ఆడకపోతే అస్సలు బాడీ బయటికి రావాల్సిందే. పలానా హాస్పిటల్కి పోతే ఆ పర్వాలే. కొంతమంది ఏం చెప్తారు? ఏమిలా నా మాటను, ఏమొద్దు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పో. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి పోమంటే నేను బాగాలేను, ఇంకొక హాస్పిటల్ పోమంటే నువ్వు బాగాలేవు. నీకు నచ్చిన హాస్పిటల్కి నువ్వు బాగలవు. నీకు ఏ హాస్పిటల్ నచ్చుతుందో ఆడికి పోతే ఆ హాస్పిటల్కి నువ్వు చిన్న ట్రీట్మెంట్ చేస్తే నీకు ఫెయిత్ ఉంది కాబట్టి నువ్వు బాగుపడిపోతావు. ఒక వ్యక్తి గుండె నొప్పి అంట, ఆ వ్యక్తికి గుండె నొప్పి. ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ గుండె నొప్పిగా ఉంది సార్. అవునా చెప్పి జేబులోంచి ఒక ట్యాబ్లెట్ తీసి ఇచ్చాడంట. ఇంటికి పోయి ట్యాబ్లెట్ వేసుకున్నాడు. అది అట్నే పెట్టుకుని ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు. ఇంట్లో తెల్లగా ఉంది ఆ ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు. వేసుకున్న తరువాత బాగైపోయింది ఆయనకి. కారణం ఏంది?
కారణం చెప్పండి, విశ్వాసం. కారణం బాగా అయిపోయింది. డాక్టర్ గారు ఒకరోజు, ఆ డాక్టర్ అమ్మ ఏంటంటే బట్టలు ఉతికేదానికి కోటు తీసిందంట. కోటు తీసి ఏం చెప్పాడంటే, అమ్మ మర్చిపోయినాను, నా గుండి బట్టను కోట్లో ఉంది, దాన్ని తీసి ఉతుకమ్మని చెప్పాడంట. ఆ జోబులో పెడితే బటన్ లేదు జోబులో. అరే బటన్ ఏది అని చూస్తే, ఓహో నేను ఆయనకి ట్యాబ్లెట్ అని ఏమి ఇచ్చాను, బటన్ ఇచ్చేసానికి, గుండి ఇచ్చేసా. ఆయన ఏం చేశాడు, దాన్ని విశ్వాసంతో గుండెని మింగేశాడు. ఆయన మింగేస్తే ఏమైపోయింది, గుండె నొప్పి ఏమైపోయింది దానికి. అది మీరు బట్టలు మింగబాకండి, నేను చెప్పేది అంటే ఫెయిత్, విశ్వాసం. ఒక ఆయన చేపలు పట్టడానికి వెళ్ళాడు. అంతకుముందు మేము ఉన్నాం ఆ మాట. చేపలు పట్టడానికి వెళ్తే పాము గరిసింది ఆయన్ని. పాము గరిస్తే ఆ నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆయనకి తీరిక లేదు, వస్తే మధ్యలో చచ్చిపోతాడు. యేసయ్యా అని ప్రార్థన చేసి ఏడిసి ఆ కాలువ కాడున్న మట్టి తీసుకొని నోట్లో మింగేసేప్పుడు ప్రార్థన చేసుకుని బాగా అయిపోయిందంట. ఫెయిత్, విశ్వాసం. పేతురు యొక్క విషయం కూడా ఆలోచన చేస్తే, పేతుర్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. అపోస్తుల కాలాల్లో మేడగదిలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు తర్వాత వారి యొద్ద సూచక్రియలు, మహత్తర కార్యాలు జరిగినాయి, ప్రజల్లో వ్యాపించాయి, సంఘాలు విస్తరించబడాలి. అందుకని అద్భుతాలు జరిగాయి. కాబట్టి ప్రజలు అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తాం మనం. విశ్వాసం ఉంచారు. స్వయాన యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో వాడు ఇంకా అద్భుతాలు చేస్తాడు. దాన్ని చదువుదామా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:12 చూడండి. యోహాను సువార్త 14:12. నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక, బాగానండి, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే గొప్పవి అతడు చేయునని. చూసావా? నేను చేసే వాటికంటే నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాటికంటే గొప్పవి చేస్తాడు. చూసావా? నీలో విశ్వాసం ఉండాలి. ఈయన ప్రార్థన చేస్తే నాకు బాగా అయిపోద్దని విశ్వాసం నీలో ఉండాలి. నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయించుకుంటున్నావు అనుకో, బాగా కాలేదనుకో, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? బాగా కావటం ఏమంటే చేస్తూ ఉన్నాడు, నేను కూడా చేసుకుంటా ఉండా, అటు పోయిందనమాట. అది మా ప్రార్థన చేసుకుంటా అంటే విశ్వాసం, నీ మీద నీకే విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఫలాని వ్యక్తి నాకు ప్రార్థన చేస్తే బాగా అయిపోద్దని కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమ, నువ్వు చెప్పండి, దేవుని మహిమ నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు. నీకు నమ్మకం లేకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏడ ప్రార్థన చేయించుకున్నా నీకు బాగు కాదు, నీకు బాగు కాదు. అసలు దేవుడు నీలోనే స్వస్థత ఇచ్చాడు. నువ్వే ఒక స్వస్థత, నువ్వే ఒక అద్భుతం. నువ్వు అద్భుతం ఎలాగా మార్చబడ్డావు తెలుసా? అద్భుతం అంటే యేసు ప్రభు రక్తం చేతను కడగబడ్డావే, ఆయన రక్తం చేతను కడగబడిన సొత్తుగా మార్చబడ్డావే. నువ్వే ఒక అద్భుతం, దేవునికి ఒక అద్భుతం. ఎందుకు తెలుసా? ఆ అద్భుతకరుడైన యేసు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు అద్భుతం అయిపోయినావు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. నీలోనే స్వస్థత ఉంది, నీలోనే శక్తి ఉంది, నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇప్పుడు చాలామంది నూనె తెచ్చుకుంటాం కదా, నూనె కోసం ప్రార్థన చేయించుకుంటుంటాం మనము. దేవుడు ఏం చెప్పాడు? ఎవడైనా రోగి ఉన్నాడా నూనె రాచి, నూనెలో ఉంది శక్తి. ఎవరో శక్తి ఉంది? యేసేలో శక్తి ఉంది. అంటే అర్థమైంది, ఒక నూనె ఒక సందర్భం, అది ఒక క్రియ. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు పేతురు గురించి ఏం చెప్తున్నామని, ఇప్పుడు నీడ, ఆయన దేవుని ఆత్మతో నింపబడి ఒక నీడ. నీళ్ళలో శక్తి లేదు, చేదుగుట్టలో శక్తి లేదు, నడికట్టులో శక్తి లేదు. శక్తి ఎవరిలో ఉంది?
యేసయ్యలో ఉంది, యేసయ్యలో ఉంది. ఇప్పుడు నూనె ఉంది, నూనె కోసం ఏం చేయాలి? తలనొప్పి అమ్మా అమ్మా అని పూసుకుంటాం. తగ్గుతుందా నీకు? అబ్బా తగ్గదు. పంటి నొప్పి నూనె పూసుకుంటాం. తగ్గుతుందా? తగ్గటం లేదా? ఎవరు చేశారు ప్రార్థన? పాస్టర్ ప్రార్థన చేశాడయ్యా, నూనె తగ్గలా. ఒక ఆమె 25 బాటిల్ తాగేసిందంట కొబ్బరి నూనె, తగ్గలేదంట ఆమెకి. 25 బాటిళ్ళు, 25 ఊరో చెప్పారంట. హాస్పిటల్ పెట్టే డబ్బులు నువ్వు కొబ్బరి నూనెకి పెట్టని చెప్పారంట ఆమెకి. కొబ్బరి నూనెకి 25 బాటిల్ తెచ్చుకొని తాగిందో తగ్గలేదంట. యేసయ్య ఏం చెప్పాడు? ఎవడైనా రోగి ఉన్నాడా సంఘ పెద్దలు పిలిచి, అంటే కాపరి పిలిచి నూనె రాసి ఏం చేయాలంటే వాళ్ళు ప్రార్థన చేయాలని ఉంది. ఇప్పుడు నూనె నీ దగ్గర ఉంది, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఎక్కడైతే రోగం ఉందో అక్కడ నూనె రాసి దాని మీద చేయబెట్టుకొని నువ్వేం చేసుకోవాలా? అంతే, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. ప్రభా నువ్వే చెప్పావు నాయన, ఇక నా నూనె రక్తంగా మార్చేది కాదాడ. ఆయన చెప్పేశాడు, 2000 సంవత్సరాల కింద చెప్పేశాడు, నూనె ప్రార్థన చేయడానికి చెప్పేశాడు. ఆ నూనె తీసుకొని పూసుకొని, ప్రభువా నన్ను బాగు చేయయ్యా, నీకు స్తోత్రం ప్రార్థన చేయాలి. పేతురు స్వయాన్ని ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? కుంటి భిక్షగాన్ని బాగు చేసిన తర్వాత ఆనాటి ప్రజలందరూ విచిత్రంగా చూస్తుంటే వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరెందుకయ్యా మా కోసం విచిత్రంగా చూస్తున్నారు? వాడు నడిపించేదానికి మాకేమైనా శక్తి ఉందా, బలం ఉందా? వాడు నడిపించింది ఎవరు? దేవుడు. ఉందా మాట? అపోస్తుల కార్యాలు 3:12 చూడండి. అపోస్తుల కార్యాలు 3:12. అపోస్తుల కార్యాలు 3:12. పేతురు ఇది చూసి, ఇశ్రాయేలులారా వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేత భక్తి చేతనైనను నడవను, బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? చాలు, ఎందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? వాడిని స్వస్థపరిచింది దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడిని స్వస్థపరిచింది దేవుడే. ఎందుకు మా తట్టు చూస్తున్నారు మీరు? దేవుని వైపు చూడండి. అంటే యేసుకి బాగా ఆలోచించే, యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో స్వయాన ఏ అద్భుతాలైతే చేశాడో అయ్యే అద్భుతాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఎవరు చేస్తున్నారు? శిష్యులు. ఎందుకు? దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రజల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు, బైబిల్లో చూస్తే ఎన్నెన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి. మార్కు సువార్తలో, మత్తయి సువార్త ఎన్నెన్నో చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. సేమ్ ఇప్పుడు పేతురు విషయంలో మనం చూస్తే, అపోస్తలుల విషయంలో మనం చూస్తే ఏం జరిగిందో అదే విధంగా కూడా మరి అపోస్తలుల ద్వారా జరుగుతూ ఉంది. అంటే యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలే అపోస్తలుల ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు యేసయ్య కూడా భూలోకంలో మహా కార్యాలు చేశాడు. అందుకే ఏం చెప్పాడు? నేను చేసిన కార్యాలు, అద్భుతాలు నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడు కూడా చేస్తాడని చెప్పాడు దేవుడు. చూసావు? ఆలోచన చేయండి. కనుక దేవుని పిల్లలు ఆలోచన చేయి, స్వయాన బాగా ఆలోచన చేయి. మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఈ కార్యాలు జరుగుతాయంటమ్మా. ఏంటంటమ్మా? చెప్పండి, చెప్పండి. ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశంలో బెన్సన్, మీకు కొంతమంది వినుంటారు పేరు బెన్సన్. ఆఫ్రికా దేశంలో బెన్సన్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చిన్నప్పుడు మందిరంకి వెళ్ళేవాడు. మందిరంలో ఆ పనులు చేస్తా ఏదో కాపరి మడసరి వినకుండా తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ అడగబోతా ఇట్లా ఇష్టపడి ప్రవర్తించేవాడంట. ఆ బెన్సన్ ఏం చేశారంటే, ఆఫ్రికా దేశంలో సంఘ పెద్దలందరూ ఏం చేశారంటే అందరు మాట్లాడుకొని అతను బైబిల్ ట్రైనింగ్ పంపించేశారు. ఎక్కడికి? అమెరికాకు పంపించారు బైబిల్ ట్రైనింగ్కి. అమెరికాకు పంపిస్తే 4 సంవత్సరాలు అమెరికా దేశంలో బైబిల్ ట్రైనింగ్ చేశాడు. ఎవరైనా? బెన్సన్. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇకన ఎయిర్పోర్ట్లోకి దిగుతున్నాడు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి ఆఫ్రికాకి దిగాలి. ఎయిర్పోర్ట్లోకి వస్తున్నాడు. ఆ వస్తువుని రిసీవ్ చేసుకునేదానికి, అతన్ని ఇన్వైట్ చేసేదానికి, అతను అభినందించాలి, మేము పంపించాము అతన్ని
అతను ఇప్పుడు పాస్ అయిపోయాడని చెప్పి సంఘ పెద్దలు అందరూ కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత బెన్సన్ దిగాడు. దిగిన తర్వాత సంఘ పెద్ద వచ్చి మై డియర్ సాన్ అని చెప్పి వచ్చి సెకండ్ ఇచ్చాడంట. ఎప్పుడైతే సెకండ్ ఇచ్చాడో షాక్ గుంటాడు పడిపోయాడంట కింద. ఎవరు సెకండ్ ఇచ్చిన ఆయన షాక్ గుంటాడు పడిపోయాడు. పక్కన ఆయన కూడా పడిపోయాడంట కింద. వాళ్ళిద్దరు పడిపోతే వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఎయిర్పోర్ట్లో జరుగుతున్న సిబ్బంది అంతా వచ్చిందంట. ఎందుకు ఏందని పట్టుకుంటే వాళ్ళు కూడా పడిపోయారంట కింద. వాళ్ళ పరిశుద్ధాత్మ నింపబడ్డారంట. కారణం తెలుసా? దేవుని ఆత్మచేతను నింపబడితే, దేవుని ఆత్మచేతను నింపబడితే నిన్ను చూసి ప్రజలు మారుతారు. నిన్ను చూసి ప్రజలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. కుటుంబంలో నిన్ను చూసి బిడ్డలు మారుతారు. నీ విధానం చూసి కుటుంబీకులు మారిపోతారు. నీ విధానం అట్టే ఉండిందనుకో ఎవరు కూడా మారరు. బెన్సన్ సేవకు కూడా రాలా, దిగినాడంతే. అతను చూసి కొంతమంది పరిశుద్ధాత్మ నింపబడిపోయినారు. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎన్ని అద్భుతాలు అయితే చేశాడో అదే అద్భుతాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఆయన శిష్యులు, అపోస్తులు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు నీడబడితే చాలు, వాళ్ళ కర్చీపులు తగిలితే చాలు, నడికట్లు తగిలితే చాలు, వాళ్ళ మంచాల మీద బండేస్తే చాలు, ఆయన వచ్చి ప్రార్థన చేయబడలేదు. బైబిల్ కూడా కొంతమంది శతాధిపతి ఉన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చేదాన్ని నేను పాత్రుడు కానీ మాట మాత్రం. వాళ్ళ ఫెయిత్ విశ్వాసం అది అంతే. ఇప్పుడు మనం ఏమవుతాం? కొంతమంది ఈ మధ్య అందరూ కూడా ఫోన్ ప్రార్థన చేసుకుంటారులే. కొంతమంది ఆ రోజుల్లో అయితే నువ్వు వస్తావా రావా అప్పట్లో ఇది మన మోపుడు పర్వాలే. ఆడాడుకో ఉడ్డోసుపేటకి, చింతగుంటకి, రాయిపేటకి, ఇంకా ఆదిలాబాద్ కట్టు పరిగిచ్చేది రాదు. ఎప్పుడు 12 గంటలప్పుడు, నైట్ 12 గంటలప్పుడు పోయేది. అంటే ఈ మాట తప్పు అని చెప్పటం వాళ్ళ విశ్వాసం అది. వాళ్ళ విశ్వాసం ఏంది? ఫోన్లో ప్రార్థన చేస్తే నాకు బాగా కాదు. ఎట్టా? పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే అది వాళ్ళ విశ్వాసం అది అంతే. దాన్ని తప్పు పట్టేదానికి లేదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క విశ్వాసంగా జరుగుతూ ఉంది. అందుకని మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుల కార్యాలు అదే అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయము 11వ వాక్యం. అదే అపోస్తుల కార్యాలు 19:11 చదవండి అమ్మా. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. శరీరమునకు చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులకు తెచ్చినప్పుడు విడిచిపోయెను. చాలు. అంటే వాళ్ళ ఫెయిత్ చూడండి. అంటే అపోస్తలుడైన పౌలు నడికట్లు చేతిగుడ్లు అన్నీ తగిలితే ఏమైపోయారు? వాళ్ళు బాగైపోయారు. వాళ్ళు స్వస్థత పొందేశారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా సేవ చేసేటప్పుడు ఆ రక్తస్రావం స్త్రీ ఏమనుకుంది? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అనుకుంది. ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన నా మీద చేయి పెట్టాలి, ప్రార్థన చెయ్యాలి అనేది అనుకోలేమి. ఆ ఫెయిత్ ఏంది అంటే అర్థం ఏంటంటే యేసయ్యలో ఉన్న మహిమ వస్త్రపు చెంగుల్లో కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన వస్త్రపు చెంగుల్లో కాదు ఉండేది, యేసయ్యలో మహిమ ఉంది. అది నడికట్టుల్లో కాదు. ఆ నడికట్టు ఎవరి మీద ఉందో, ఎవరి దగ్గర ఉందో ఆ శక్తి, దేవుడి శక్తి వాళ్ళ మీద ఇమిడి ఉంది అని ఆలోచించాలి మనం. ఆమె అనుకుంది, నేను సీక్రెట్గా వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడిపోతా. ఒక ఫెయిత్ ఆమెలో, విశ్వాసం. బాగైందా లేదా? బాగైపోయింది ఆమె. చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు నడికట్ల ద్వారా అన్నీ జరిగిపోయాయి. ఆ రోజుల్లో యూదులైన చాలా మంది మంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారంట. యూదులు అనేక మంది మంత్ర విద్యలు, గారడి విద్యలు నేర్చుకున్న వాళ్ళు అపోస్తల కాలంలో ఉన్నారు. ఆ రోజులు కొత్త నిబంధన కాలంలో ఉన్నారా లేరా? చెప్పండి.
ఉన్నారా? బాగానండి. అపోస్తుల కాలాల్లో కొత్త నిబంధనలో ఆ రోజుల్లో అనేక మంది యూదులైన వారు గారడి విద్య చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరన్నా, ఒక ఎక్కడ చెప్పండి. గారడి ఎవరైనా గారడి సీమోను కూడా ఉంటాడా లేదా ఆ రోజుల్లో? గారడి సీమోను చేసే అద్భుతాలు ప్రజలబ్బా ఈయనే మహాశక్తి అనుకున్నారంట ఆయన్ని. దేవుని సేవకుడు ఫిలిప్ ఎప్పుడైతే వచ్చాడో, ఫిలిప్ ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభం చేశాడు. ఆ కార్యాలు ఎప్పుడైతే చూశాడో నిశ్చేష్టుడు అయిపోయాడు. అరే ఇదేంది ఇది, నా ద్వారా అంత కార్యాలు జరగలేదే, ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఈ పక్కన పెట్టి ఈ నేర్చుకుందాం అనుకున్నాడు. నమ్మాలని కాదు, నేర్చుకుందాం అనుకున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కాలంలో కూడా మనం బాగా ఆలోచించాలి. 19వ అధ్యాయంలో చూస్తే మనం అక్కడ కూడా మంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నా లేదా? బైబిల్ ఉందా లేదా? చదవండి, బైబిల్ ఉందా? 19వ అధ్యాయము 13వ వాక్యం 13వ వాక్యం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు యేసుతోడు ఉచ్చాటన చేయుచున్నాడని మాట చెప్పి ఉచ్చరించుటకు పూనుకొనిరి. చాలు. ఆ రోజులో మంత్రజ్ఞులు గాడిద చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని. దేవుని శక్తిని ఆశ్రయించకుండా నడికట్ల ద్వారా, కర్చీఫుల ద్వారా, గుడ్డల ద్వారా అద్భుతాలు జరగాలి. నీలోనే శక్తి ఉంది, నువ్వే అద్భుతం. నువ్వు ప్రార్థన చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు నా కర్చీఫ్ ఉందనుకో, నా కర్చీఫ్ ఉంది, నేను కర్చీఫ్ నీ మీద వేసాను, ప్రార్థన చేస్తే బాగైపోతుండే జనాలు అనుకుందాం. అరే పాస్టర్ కర్చీఫ్ తగిలితే జనాలు బాగైపోతున్నారా? పాస్టర్ పెన్ ఇచ్చాడు, పాస్టర్ పెన్ ఇస్తే ఎగ్జామ్ వాళ్ళు రాశానేనా? లేదా పాస్టర్ నా మీద చేయి పెడితే వాళ్ళు రాశానా? పాస్టర్ యొక్క వాచ్ దాకా తగిలింది, బాగైపోయింది అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు నా కర్చీఫ్ నువ్వు తీసుకున్నావు అనుకో, ఉదాహరణకి నా కర్చీఫ్ నువ్వు తీసుకొని ప్రార్థన చేసిన బాగవుతుందా చెప్పండి? బాగా కాదు. ఇప్పుడు నా కర్చీఫ్ నేను తీసుకొని ప్రార్థన చేస్తున్న కారణం తెలుసా? దేవుడు నాలో శక్తి ఇచ్చాడు కాబట్టి, ఆ శక్తిని నేను కర్చీఫ్ను ఉపయోగిస్తున్నాను కాబట్టి దేవుడు బాగు చేస్తున్నాడు. నీలో శక్తి లేదు కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇప్పుడు షూనేమిరాలు ఉంది. ఆ షూనేమిరాలు కుమారుడు చచ్చిపోయాడు. షూనేమిరాలు వచ్చింది, ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడు అంటే ఈయన ఏం చెప్పాడు? గ్యాజీకి ఏమి ఇచ్చాడు? ఆయన దండాన్ని ఇచ్చాడు. 2వ రాజుల గ్రంథం 5లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన దండాన్ని ఇచ్చాడు. దండం ఇచ్చి, గ్యాజీ ఈ దండం తీసుకొని ఆ బిడ్డ మీద నువ్వు ముఖం మీద అంతా పెట్టు, బాగైపోతాడు, పో, బతుకుతాడు పో అని చెప్పాడు. గ్యాజీ వెళ్ళిపోయాడు. గ్యాజీ వెళ్ళిపోయి ఆ దండాన్ని బిడ్డ మీద పెట్టాడు. బాగయ్యాడా? లేచాడా? లేయలా. ఆ దండం ఆయింది. ప్రైజ్లో ఆ శక్తి ఆయింది. దేవుడు వచ్చే శక్తి ఆయిందే. నీ శక్తి నాకు కావాలా? కొంచెం నీ శక్తి నాకేంటి ఎట్లా వస్తుంది? కొంచెం నీ బలం నాకేంటి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ట్రాన్స్ఫారం ఉంది కాబట్టి అన్నిటికీ కరెంట్ పాస్ అవుతా ఉంది అంతే. అదేవిధంగా దేవుడే ట్రాన్స్ఫారం అనుకుందాం. ఆయన దగ్గర శక్తి నీకు నాకు అందరికి వస్తుందమ్మా. శక్తి ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ శక్తిని మనందరూ సంపాదించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగాల ఈయన ప్రార్థన చేస్తే, ఈయన దండం పెడితే బాగాల. ఎలీషా వెళ్ళి దండం పక్కన పెట్టి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అయ్యా అని ప్రార్థన చేశాడు. బిడ్డ బ్రతికాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు బాగా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విజ్ఞాపన చేయి, నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడిని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని.
ఎవరో కొరకు ఎదురు చూడొద్దు. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఈ 19వ వాక్యం చూడండి, 19వ వాక్యం చూడండి, అదే అధ్యాయంలో 19:19. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలంట. అంటే అర్థమైంది, ఆ రోజుల్లో దేవుడు అపోస్తుల ద్వారా చేసే అద్భుతాలు ఆ మంత్రగాళ్ళు చూసి, ఆ మంత్రగాళ్ళకున్న బుక్కులు, పుస్తకాలు, ఆ పుస్తకాలు కానీ చదువుతుంటే మంత్రాలు వాళ్ళకి వచ్చేస్తుంటాయంట. పుస్తకాలు వాళ్ళు చదివితే మంత్రాలు వాళ్ళకి వచ్చేస్తుంటాయి. అంటే పవర్ఫుల్ పుస్తకాలు అయ్యాయి. ఆ పుస్తకాలు వెల ఎంత అంట ఆ రోజుల్లో? ఎంత? ఆ రోజుల్లో అబ్బా 50,000 రూకలు అంటమ్మా, 50,000 రూకలు ఆ రోజుల్లో. ఆ పుస్తకాలు అందరి ముందు కాల్ చేశారంట. ఎందుకు? దేవుడు గొప్ప దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు చేసే అద్భుతాలు మంత్రగాళ్ళు, మంత్రజ్ఞులు, చాతబడి చేసేవాళ్ళు, జ్యోతిని చేసేవాళ్ళు చేయలేకపోయినారు. నమ్ము, నువ్వు నమ్మాలి. చాతపడేమో చేస్తుందేమో, కీడేమో చేస్తుందేమో, కనికట్లు, మణికట్లు, ఆ కట్లు, ఈ కట్లు చేస్తాయేమో. నాకు చేశాడు, నాకు చేస్తున్నాడు, ఒత్తిదే. నిన్నేమి చేయలేడు. వీళ్ళ శక్తి ఉంది, వీళ్ళ దేవుడు ఉన్నాడు. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా, ఆ రోజుల్లో అంత పవర్ఫుల్ మంత్రగాలు ఆ రోజుల్లో ఉండేది. వాళ్ళు కాల్ చేశారు పుస్తకాలు, వాళ్ళు కాల్ చేశారు. ఆఫ్రికా దేశంలో రేనాల్డ్ బాంకే గారు, మీకు తెలుసా? రేనాల్డ్ బాంకే పెద్ద దైవజనుడు. 1940లో పుట్టాడు ఆయన. 2019లో చనిపోయాడు. గొప్ప సేవకుడు. 79 సంవత్సరాలు బతికాడు ఆయన. అతి చిన్న వయసులోనే మారిపోయాడంట. 9-10 సంవత్సరాలు పడేసి నమ్ముకున్నాడంట ఆయన. అది గొప్ప సేవకుడు ఆయన. ఆ గొప్ప సేవకుడు ఈ మాటలు మీ కళ్ళు తెరిపించబడాలి. ఈ మాటల ద్వారా బాగా శ్రద్ధగా. ఆ గొప్ప సేవకుడు ఆఫ్రికా దేశం ఒక ఖండంలోకి దగ్గర మీటింగ్ పెట్టి మంది జనం వచ్చారంట. ఆయనకున్నటువంటి గొప్ప అలవాటు, ఇప్పుడు నాకు అలవాటు ఏంది, నేను వాక్యం చెప్పే ముందు ఏమంటాను, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలంట. ఆయన అలవాటు ఏం తెలుసా? స్టేజ్ ఎక్కంగానే హల్లెలూయా అంటాడంట. ఏమంటాడంట? పెద్దంగా హల్లెలూయా అంటే 15 లక్షల మంది హల్లెలూయా అంటే ఎంత ధ్వనిస్తుందన్నమాట. ఎంత ధ్వనిస్తుంది ఆలోచించి. ఆయనకున్న అలవాటు అదంట. ఆయనకు అలవాటు. ఆయన మీటింగ్ పెడుతుంటే ఆ మీటింగ్ని ధ్వంసం చేయాలని, ఆ మీటింగ్ లేకుండా చేయాలని మంత్రగాళ్ళు, చాతబడి చేసేవాళ్ళు ఏం చేశారంటే ఈ మీటింగ్ని సమూల ధ్వంసం చేద్దామని ప్లాన్ చేశారంట. ఏ రీతికన్నా మనం చేసినా, అధికారులు చెప్పినా మనం ఏం చేయలేము. అందుకని మీటింగ్ ఏం చేయాలి, మనం ఈ చాతబడులతో దాన్ని ప్లాన్ చేద్దాం, దాన్ని తీసేద్దాం అనుకున్నారంట వాళ్ళు. ఇప్పుడు మన చర్చి ఇక్కడ ఉందనుకో, మన చర్చి ఇక్కడ ఉంది. కొంచెం దూరంలో ఈ మీటింగు 6:30 ఆ ప్రాంతంలో బిగిన్ అవుతుంటే వాళ్ళు ఏం చేశారు, ఒక ఇద్దరు చాతబడి చేసి కూర్చున్నారు అక్కడ. చాతబడి చేసేదానికి. ఈ 6:30కి బిగిన్ చేస్తారు చాతబడి వాళ్ళు. ఈయన 6:30కి స్టేజ్ ఎక్కాడు. ఎవరైనా? రేనాల్డ్ బాంకే గారు. బాగా గుర్తుపెట్టారు, రేనాల్డ్ బాంకే గారు 6:30కి స్టేజ్ ఎక్కాడంట. వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మీటింగు, చెప్పండి, మీటింగు క్యాన్సిల్ అయిపోవాలి, ఎవరు ఉండకూడదని చెప్పి చాతబడి చేస్తున్నారు. 6:30కి స్టేజ్ ఎక్కి హల్లెలూయా అన్నాడంటే పెద్దంగా. ఎప్పుడు హల్లెలూయా అన్నాడో చాతబడులు చేసేవాళ్ళు బాగానండి, చాతబడి చేసేవాళ్ళు ఒకడట్టు పడిపోతుండ్రంట. ఒకడిట్టు పడిపోతుండ్రంట. వాళ్ళకి ఏం అర్థం కాల. మీటింగ్ దాకా పడిపోతూ ఉంటారంట వాళ్ళు. వాళ్ళకి ఏం అర్థం, చాతబడి చేద్దాం కాబట్టి ఏం అర్థం కాలేదంట. అయిపోయింది. రెండో రోజు ఇంకొక 2-3 వచ్చారంట. 2-3 కూర్చున్నారు. మళ్ళా ఏం అలవాటు ఈయనకి? హల్లెలూయా. మళ్ళా సేమ్ ఒకటి పైకి ఒకటి కింద, కూడా పైకి కింద ఒకతా ఉంటారు అట్టలు. కింద చేతబడులు ఏమలా అయిపోయింది. మళ్ళా మూడో రోజు ఏం చేశారంటే పొద్దు నుంచి కూర్చోవాలనుకున్నారు. ఇంకోళ్ళు
సాయంకాలం కాదు, ఉదయం నుంచి కూర్చుందాం అనుకొని వాళ్ళిద్దరు కాకుండా 10 మంది గ్రూప్ అయ్యి కూర్చున్నారు. ఈయన ఇంకా ప్రార్థనలో ఉన్నాడు. ఈయనకి తెలియదు కదా, ఈయనకి తెలియదు ఇంకా ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన సమయంలో మళ్ళా 3వ రోజున మళ్ళా 6:30కి స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కి మళ్ళా పెద్దంగా ఏమన్నాడు? హల్లెలూయా అని అన్నాడు. అనేలేకే ఈ 10 మందికి ముక్కుల్లో, నోట్లో, చెవుల్లో రక్తం వస్తుందంట. ఉన్నట్టు ఏమిలా, రక్తం ఏంది, నోట్లో రక్తం, ముక్కు చెవులు రక్తం వస్తుంది. ఏం అర్థం కాలే వాళ్ళకి, ఏం అర్థం కాల. దెబ్బతోటి వీళ్ళు మొత్తం వెళ్ళిపోయి, ఇద్దరు మాత్రం నిలబడ్డారు అక్కడ. వాళ్ళిద్దరు అసలు మెయిన్ క్యాండిడేట్స్ ఇద్దరు నిలబడ్డారు. అందరూ వెళ్ళిపోయారు కదా, తట్టుకొని పెట్టేబడి తట్టుకొని వెళ్ళిపోయారు. మీటింగ్ అంతా అయిపోయింది. అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నా బాంకే గారు చెప్తున్నారంట, మీ సాక్ష్యాలు పంచుకోండి అని చెప్పాడంట వాళ్ళని. అప్పుడు వాళ్ళిద్దరు వచ్చారంట. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరు ఎట్టుండారు? వికృత ఆకారం మీద అత్తి పెట్టుకుని, మీసాలు పెట్టుకొని, ఇవి పెట్టుకొని, నామాలు పెట్టుకొని వికృత ఆకారంతో వచ్చారంట వాళ్ళిద్దరు. వాళ్ళు వచ్చి మంత్రగాళ్ళమి, ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేద్దామని వచ్చాము. మరి ఈయనేందో పెద్దగా హల్లెలూయా అన్నాడు. అనేలేకే మా చెవుల రక్తం వచ్చింది, మా పరిస్థితులు బాగలేవు. అందుకని మేము నమ్మినటువంటి ఈ మంత్రగాళ్ళు, ఈ చేతబళ్ళు పనికి రాలేదు. మీ హల్లెలూయా ముందు ఇయ్యి పనికి రాలేదు. మీ దేవుడు గొప్ప దేవుడు అని ఇద్దరు మారిపోయారంట. అందరు చప్పలు కొట్టాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నువ్వు హల్లెలూయా చెప్పకే నీళ్ళ చేత అని అట్టే ఉండేది. నువ్వు హల్లెలూయా గట్టిగా చెప్పకే నీ రోగం అట్టు ఉండేది. హల్లెలూయా అన్నాను అనుకో, హల్లెలూయా. కొంతమంది పెద్దగా హల్లెలూయా అంటారు, కొంతమంది సైతాన్ అంటది, అట్టు చెప్పు నాయనా, నువ్వు అట్టే చెప్పు, పెద్దగా చెప్పాకరా. సైతాన్ ఏమంటుంది తెలుసా? నువ్వు హల్లెలూయా పెద్దగా చెప్తే నాకు మంటరా, నువ్వు చిన్నగా చెప్పావు అనుకో నాకు ఎట్టుంది, జోలు పాడినట్టుందా నాయనా, నువ్వు జోలు పాడిస్తున్నావు దాన్ని. దేన్ని? ఎవరిని? సైతాన్ని. హల్లెలూయా అన్నావు అనుకో వెళ్ళిపోతుంటాడు వాడు. నువ్వు ఎట్టంటుండవు? హల్లెలూయా. స్తుతి ఆరాధనకి నిలబడ్డ మన స్తోత్రం హల్లెలూయా అంటారు. ఇక్కడ వాడు కూడా లోపల అద్దె అట్టుండాలా, అద్దె అట్టుండాలి అంటుంటాడు వాడు. నువ్వు పెద్దంగా హల్లెలూయా అన్నావు అనుకో. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎరికో గోడలు దేని వాళ్ళు కూలిపోయినాయమ్మా? ఎంతమంది వాళ్ళు? లక్షల మంది. స్తోత్రం స్తోత్రం దేవా, ఎరికో గోడలు కూల్చినందుకు స్తోత్రం 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 అంట. 7వ రోజు ధ్వనించినట్టుగా విజ్ఞాపన చేసే స్తుతులు చెల్లించారు. ఏమైపోయారు? గోడలు కూలి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను మీకు. అమెరికా దేశంలో ఆ సైడ్లో 1800 సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరంలో వాళ్ళు ఏమంటుంటారు? ఒక్కసారి నడుతూ ఉంటుంది కదా వాళ్ళది. మనం ఒకరు నడుస్తాం, ఒకరు నడుస్తుంటారు కదా. వాళ్ళు ఒకే నడుతుంటుంది వాళ్ళది. మిలిటరీ వాళ్ళది ఒకే నడత. కాలు అట్టే పడుతుంటుంది, చెయ్యి ఇట్టే ఊపుతారు, చెయ్యి ఇట్టే ఊపుతుంటారు, కాలు ఇట్టే పడుతుంటుంది. అంటుంటారు చూడాలి. ఒక్కసారి అంటుంటారు వాళ్ళు. ఏంటంటే ఒకసారి అంట వచ్చి ఆ వంతెన మీద నడుస్తా డే అని చెప్పి కొట్టారంట. వంతెన కూలిపోయిందంట. పెద్దంగా ఒక్కరిద్దరా, ఎంతమంది? 300. చిన్నంగా గరిసేదానికి లేవాళ్ళు, గుర్తుపెట్టుకో. చిన్నంగా గరవాళ్ళు వడ్డాడు అన్నాడు వీడు. పెద్దంగా గరిసాడంట. తట్టాలేకే ఏమైపోయింది? వంతెన కూలిపోయింది మొత్తం. సైంటిస్టులు అంట వంతెన కూలిపోయే కారణం ఏంది రీసెర్చ్ చేశారంట. చూస్తే అది ఏమైంది తెలుసా? ఏదో సిమెంట్ తక్కువనో, కమ్మి బాగలేదనో, సరిగా కట్టదని కాదు, ధ్వని. ఏంటంట? ధ్వని ద్వారా ఏమైపోయినాయి వంతెన. ఇంకో విషయం చెప్తాను మీకు, బాగా అర్థమవుతాడు చెప్తాను మీకు, బాగా అర్థమవుతాడు. కొన్ని కుటుంబాల్లో మనం ప్రార్థన పెడుతుంటాం కదా. నువ్వు డ్రమ్ములు కొడితే ఒక్కొక్క గిన్నె పడుతుంటుంది కింద.
బాగిను. కొన్ని కుటుంబాల్లో ప్రార్థన పెడితే మన డ్రమ్ముల పాట పాడుతూ ఉంటామే. ఏంది ఒక్కొక్క డ్రమ్ము అంటే ధ్వని ఒక్కొక్క పాట ధరించి గ్లాసు, తర్వాత గిన్నెలో. ఆ మధ్య అంతకుముందు అటు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో పెట్టాం. మా అందరికి కొంతమంది తెలుసులే, ఒక ఇంట్లో పెట్టాం, ఇక్కడ కాదులే. పెడితే ఎన్ని దబర్లు పడ్డాయో మా మీద, ఎన్ని చెంబులు పడ్డాయో మా మీద. ధ్వని అంటే పడుతున్నాయని కాదు, ధ్వని. ఆ ధ్వని ద్వారా గిన్నెలన్నీ పడుతున్నాయి. అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకో, దేవుని ఆరాధన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు నువ్వు గట్టిగా హల్లెలూయా అని అన్నావు అనుకో, సాతానుడు ఉండడు, రోగం కూడా ఉండదు. అంతే. హల్లెలూయాలో ఎంత శక్తి ఉంది. ఆయన అంత పెద్దగా అంటాడు. విశ్వాసులు ఎట్లా అంటారు? అదే పెద్దగా అంటారు. నేను పెద్దగా అనుకో, మీరు హల్లెలూయా అంటారు. మీరు హల్లెలూయా అంటారు. అందుకని వాడు ఏం చేస్తాడు? కడుపులో ఏం చేస్తాడు? నిద్రపోతూ ఉంటాడు. కడుపులో నిద్రపోతూ ఉంటాడు. ఒక అన్న నాతోటి ఏమన్నాడు తెలుసా? థమ్సప్కి స్ప్రైట్కి 2 తేడాలు ఉన్నాయంట. థమ్సప్కి స్ప్రైట్కి ఏం చెప్పింది తెలుసా? రేయ్, నువ్వు స్ప్రైట్ తాగబాకు అన్నాడు నన్ను. షుగర్ ఉంది కదా? ఉంది, తాగబాకు. తాగనులే అన్న. థమ్సప్ తాగు. ఏమన్నాడు? బయటకు వస్తుంది, తేపులతో బయటకు వస్తుంది. నాయన స్ప్రైట్ తాగేవనుకో కడుపు పండుకుంటుంది. ఏమన్నాడు? కడుపులో పండుకుంటుందంట, అట్నే నిద్రపోతుంటుందంట. ఏది? షుగర్ అంట. అట్టా నువ్వేం చేస్తున్నావంటే హల్లెలూయా దేవుని స్తుతించడం, స్తోత్రించడం, పెద్దంగా చెప్పగా దాన్ని కడుపులో పెట్టి జోకొడుతున్నావు దాన్ని. ఇప్పుడు నువ్వు సైతాన్ని జోకొడుతున్నావు. అందుకే అట్టే ఉంది. అది ఆలోచించదని బిడ్డలారా. పేతురు వస్తుంటే ఆయన నీడ పడితే చాలనుకున్నారు. ఎంత ఫెయిత్, ఎంత విశ్వాసం వాళ్ళది. ఆలోచించి, ఎంత విశ్వాసం. అటువంటి విశ్వాసంతో వాళ్ళు స్వస్థత పొందారు. అనేక మంది చేర్చబడ్డారు. అద్భుతాలు జరిగాయి. ఆశ్రమణ కార్యాలు జరిగాయి. మహిమ కార్యాలు జరిగాయి. బాగా ఆలోచించాయి. మన ద్వారా ఎందుకు అద్భుతాలు జరగకూడదు ఒక నిర్ణయం చేసుకోండి. ఒక గోల్, ఒక సవాల్గా చేసుకోండి. దేని ఎందుకు ఆత్మతో నింపబడకూడదు? నేనెందుకు పరిశుద్ధాత్మతో నింపబడకూడదు? ఆయన ప్రార్థన, ఆయన హల్లెలూయా చెప్తేనే అద్భుతాలు జరుగుతూ ఉంటే మరి మన పరిస్థితి. ప్రార్థన కూడా చేసిన ప్రార్థన చేశాడా? లేదు. హల్లెలూయా ఒక్కటే, ఒక హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని స్తుతించడం మనం ప్రారంభం చేద్దాం. మన ఎట్ట స్తుతిస్తే కూలిపోంటాయి అయ్యి, అది గుర్తుపెట్టుకోండి. ఎట్ట స్తుతిస్తే కూలిపోంటాయి. ఆ విధంగా మన కుటుంబంలో మన బాధలు, కష్టాలు, శోధనలు కూలిపోవాలంటే స్తుతే. ఒకరోజు కార్యం దేవుడు చేస్తాడంతే. అటు స్తుతించి ఏం జరగలేదే కాదు, నువ్వు స్తుతిస్తూ ఉండు. యాపాకు ఏంటంటే తిన్నంగా తీగ ఉంటుందా? ఉండదు. చెప్తుంటారు కదా, యాపాకు తిన్నంగా ఎట్టుంటుందంట? తీగ కాదు, అలవాటు అయిపోద్ది. తినేదానికి అలవాటు అయిపోద్ది. అది తింటుంటే తీపేం కాదు, కానీ అది మనకు చేదు అనేది మనకంతా తెలీదు. అర్థమైపోతాం, మనకి ఏం కాదు, తింటా ఉంటాం. ఇప్పుడు మెంతులు తింటారా మీరు? మెంతులు నానేస్తాను, నేను తింటా మెంతులు. నాకు అలవాటు అయిపోయింది. ఇన్ని మెంతులు తినేస్తాను ఉదయం పూట. నాకు అనిపించదు, అంటే చేదు కూడా అనిపించదు, నాకు అలవాటు అయిపోయింది. దాంట్లో ఏమన్నా సైకిల్ కలుపుకుంటానా? ఏముండదు, తీగ ఉండదు. అదేవిధంగా నీవు దేవుని స్తుతిస్తుండగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల నుంచి కళ్ళు మూసుకుందాం.